ఈ జానారెడ్డి అనేటోడు ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేపి ఈ బీసీల నోట్లో మట్టి కొట్టి మీ బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోర్రి మేము ఇయ్యము అని చెప్పి బాజప్తగా మంత్రులు వచ్చి మైకుల ముంగట చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా ఇప్పుడు జైరి పాలాభిషేకాలు మీ పార్టీ నాయకులకు మీ అగ్రవర్ణ పార్టీలకు అగ్రవర్ణ నాయకత్వానికి ఈ పాలాభిషేకాలు చేయండి. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు బీసీల బిడ్డనే కదా 42% రిజర్వేషన్ మేము ఇయ్యలేము అని చెప్పిండు నీ మంత్రి. నీవు బాజప్తగా నీ పదవికి రాజీనామా చేసి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. మీ నాయకుడు రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం ఇదే కదా మీరు చెప్పింది. ఏది మరి ఏది అయినా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ప్రకటన చూసిన తర్వాత అన్న మీకు ఏమన్నా షేమ్ అనిపిస్తలేదా?